హాయ్ మిక్కీ ఫ్రెండ్స్, మీరు ఇప్పటికీ ఎన్నో దేశాల గురించి తెలుసుకొని ఉంటారు. కాకపోతే నేను చెప్పబోయే దేశం వచ్చేసి ప్రపంచంతో పని లేకుండా భయంకరమైన శిక్షలు పెడుతూ తినే తిండి నుంచి పడేసే చెత్త వరకు ప్రతి ఒక్కటి ప్రభుత్వం చెప్పినట్లు నడుచుకునే ఏకైక దేశం నార్త్ కొరియా. ఈ వీడియోలో నార్త్ కొరియాకి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ నుంచి భయంకరమైన శిక్షల వరకు ప్రతి ఒక్కటైతే క్లియర్ కట్గా అయితే చెప్పడం జరిగింది. ఈ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనుకుంటున్నాను. మీరైతే ప్లీజ్ ప్రతి ఒక్కరు స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండ్ వరకు అయితే చూడండి. అంతకంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి కిందనే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, ఒక పంచ్ ఇవ్వండి. లేట్ లేకుండా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. మొదటిగా నార్త్ కొరియా సౌత్ కొరియా ఎందుకు విడిపోయాయో చెబుతాను. మొదట్లో సౌత్ కొరియా నార్త్ కొరియా అనే రెండు దేశాలు లేవు. ఈ రెండు దేశాలు కలిపి కొరియా అనే దేశంగా పిలువబడేది. కొరియాను 1910లో జపాన్ అనే దేశం పాలించేది. 1945లో రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న చివరిలో కొరియాని అమెరికా మరియు సోవియట్ అనే యూనియన్ కలిసి జపాన్ పై యుద్ధం గెలిచి ఈ దేశాన్ని రెండు దేశాలుగా పంచుకున్నవి. ఇవే సౌత్ కొరియా మరియు నార్త్ కొరియా. ఈ రెండు దేశాలు విడిపోయాక రెండు దేశాల మధ్య అనేక విభేదనలు ఏర్పడ్డాయి. 1950లో నార్త్ కొరియా సైన్యం సౌత్ కొరియాపై దండెత్తి సౌత్ కొరియాలో ఉన్న కొంత భూమిని ఆక్రమించుకున్నారు. దానితో సౌత్ కొరియాను రక్షించేందుకు అమెరికా రంగంలోకి దిగింది. ఇదే సమయంలో నార్త్ కొరియాను రక్షించడానికి చైనా రంగంలోకి దిగింది. 1950 నుండి 1953 మధ్యలో యుద్ధాలు జరిగింది. ఈ యుద్ధంలో దాదాపు 10 లక్షల మంది సైనికులు చనిపోయారు. ఇక చివరికి 1953లో జూలై 27న ఈ రెండు దేశాల మధ్య సరిహద్దుల్ని ఏర్పాటు చేశారు. ఇలా కొరియా అనే దేశం రెండు దేశాలుగా విడిపోయింది. ఎలా విడిపోయినాయో తెలుసుకున్నారు కదా. ఇప్పుడు కిమ్ చేసే అరాచకాలు కూడా చెప్తాను, తెలుసుకోండి. నెంబర్ 1, నార్త్ కొరియాలో మతాలు అనేవే ఉండవు. అక్కడ కిమ్ ఫ్యామిలీని దేవుడు లాగా పూజించాలి. నార్త్ కొరియా ప్రజల ఇళ్లలో వాళ్ళ ఫోటోలు ఉంటాయో లేదో తెలియదు, కానీ కిమ్ ఫ్యామిలీ ఫొటోస్ మాత్రం తప్పకుండా ఉండాలి. వాటిని ఎలా చూసుకోవాలంటే చిన్న దుమ్మున్నా కానీ వాళ్ళు చూసారంటే ఖచ్చితంగా చంపేస్తారు. అందుకే వాటిని క్లీన్ చేయడానికి అయితే సపరేట్ గా క్లాత్స్ అయితే గవర్నమెంట్ ప్రతి హోమ్ కి అయితే ప్రొవైడ్ చేస్తుంది. నార్త్ కొరియాలో ప్రజలు వేరే దేశాల సాంగ్స్ విన్నా కానీ మూవీస్ చూసినా కానీ అది కిమ్కి తెలిసిందనుకో, తర్వాత బర్త్డే చేసుకోవడానికి వాడు భూమి పైన ఉండడు. ఒకసారి నార్త్ కొరియాలో పుట్టినాక వాడు చనిపోయేంత వరకు అక్కడే ఉండాలి. అలా కాకుండా పారిపోదాం అనుకుంటే తర్వాత పుట్టినరోజు చేసుకోవడానికి వాడు ఉండడు. ఒకవేళ ఎలాగోలా పారిపోయినాకైనా ప్రపంచంలో ఎక్కడున్నా అతన్ని మళ్ళీ నార్త్ కొరియాకి అయితే తీసుకుని వస్తారు. ఈ తేప అతనికి ఒక్కడికే కాకుండా వాళ్ళ పిల్లలకు కూడా అయితే జైలు శిక్ష అయితే ఉంటుంది. కిమ్ తన భార్య కన్నా వయసులో ఉన్న ఆడవారితోనే ఎక్కువగా ఉంటాడు. ఎందుకంటే వయసులో ఉన్న వాళ్ళతో ఉంటే వయసు అయిపోదని ఒక చిన్న నమ్మకం. కిమ్ కి మనుషుల్ని చంపడం అంటే చాలా ఇష్టం. నార్త్ కొరియాలో లీడర్ అవ్వడానికి తన సొంత అన్ననే చంపించేశాడు. కిమ్ నార్త్ కొరియాలో మదర్స్ డే బ్యాన్ చేశాడు. ఎందుకంటే ఆ రోజు ఆడవారంతా వాళ్ళ తల్లుల్ని ప్రేమిస్తూ కిమ్ని ఎక్కడ మర్చిపోతాడని, అందుకని బ్యాన్ చేశాడు. కిమ్ ప్రతి సంవత్సరం మహిళల దినోత్సవం చేస్తాడు. ఆ దినోత్సవంలో 13 సంవత్సరాల పైన ఉన్న ఆడవారందరూ పాల్గొంటారు. కిమ్కి ఎవరైనా నచ్చితే ఇంకా వాళ్ళు కిమ్ బానిసలలాగే బతకాలి. అలా కాకుండా ఎదురు తిరిగితే వాళ్ళకి ఇక భూమిపై అదే చివరి రోజు. కిమ్ అరాచకాలు విన్నారు కదా. ఇక కిమ్ చేసే మంచి పనులు చెబుతాను, వినండి. నార్త్ కొరియాలో క్రైమ్ రేట్ అనేది ఉండదు. ఒకవేళ క్రైమ్ ఎవరైనా చేయాలనుకున్నా కానీ అక్కడ ఉండే శిక్షలకైతే భయపడతారు. ఒకవేళ క్రైమ్ చేసినా కానీ కిమ్ మూడు బాగలేకపోతే వాళ్ళు డైరెక్ట్ పైకి. నార్త్ కొరియాలో ఉండే పిల్లలందరికైతే ఫ్రీ ఎడ్యుకేషన్ అయితే అక్కడున్న గవర్నమెంటే ప్రొవైడ్ చేస్తుంది. నార్త్ కొరియాలో పొల్యూషన్ అనే మాటే కానరాదు. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు వెహికల్స్ వాడరు. అక్కడ ఉన్న గవర్నమెంట్ ఆఫీసర్లు తప్పితే మిగతా వాళ్ళందరూ సైకిల్స్ నే యూజ్ చేస్తూ ఉంటారు. నార్త్ కొరియాలో అయితే ఇల్లు లేకుండా అయితే ఎవరు ఉండరు. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికైతే ఫ్రీ హోమ్స్ అయితే అక్కడ ఉన్న గవర్నమెంటే ప్రొవైడ్ చేస్తుంది. ఇంతవరకు చూసారంటే ఈ వీడియో తప్పకుండా నచ్చే ఉంటుంది. కిందనే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.